యశోద ఏఐ అనేటువంటిది మనకు న్యూస్లో ఉంది. సో నథింగ్ బట్ ఇక్కడ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో వీరు యశోద ఏఐ అనేటువంటి ఒక పాలసీని రిలీజ్ చేశారు. దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు కొన్ని ల్యాబ్స్ ఏర్పాటు చేసి ఆ ల్యాబ్లలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ట్రైనింగ్ని ఇవ్వబోతా ఉన్నారు. సో ఇది గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. సో సింపుల్ యాజ్ చెప్పాలి అంటే మహిళలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి స్కిల్స్ని పెంచడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి, దానివల్ల ఏ విధంగా బెనిఫిట్స్ పొందాలి, దానితో పాటు వారే స్వయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఏ విధంగా రూపొందించాలనేటువంటివి ఇవన్నీ కూడా ల్యాబ్స్ ద్వారా ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతా ఉన్నారు. సో ఫైనల్గా ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి యశోద ఏఐ అనేటువంటి కాన్సెప్ట్ లాంచ్ చేసింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనమాట. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు.